2002లో బుగ్గన్న రాజనాథ్ రెడ్డి నాది 4 ఎకరా ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన అడగడం జరిగింది, వాళ్ళ అనుచరులు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఇచ్చాడు? అతను బుగ్గన్న రాజన్న అనుచరులకు ఇచ్చినాడు. కన్ఫ్యూజ్ అయిపోయినాడు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? మీరు అక్కడ ఆయన నా పేరు ప్రస్తావన చేస్తూనే సంతోషంగా అసలు చాలా నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు. రెవెన్యూ శాఖ మంత్రి పాపం ఆయన ఆగినాడు, దిగాలనా ఏం చేయాలని, దిగిపోయి తీసుకోపో అర్జీదారుని దగ్గర. పక్కనుండు, నువ్వు నిలబడుకో, పక్కన నేను తీసుకుంటా. అంత ఉత్సాహం. ఆర్డీఓ గారు ఏమన్నారు ఫైనల్ గా? వీళ్ళు కంకర్మేషన్ సార్, పక్కన అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, అది కావాలంటున్నారు సార్. అసైన్డ్ పట్టాలు ఉన్నాయి సార్, వీళ్ళు కంకర్మేషన్ సార్. మీరేమంటారు? ఆర్డీఓనే బెదిరిస్తారు. నేను డెప్త్కి వెళ్తాను. సరే సార్, మంచిది సార్. నేను డెప్త్కి వెళ్ళిన తర్వాత తప్పుంటే మాత్రం నీకు చాలా ప్రమాదంలో పడతాను. నా దగ్గర చెప్తాను, గుర్తుపెట్టుకో. అంటే ఇది ఎట్లుందంటే ఇది కరెక్ట్ అని చెప్తే కాదు, మళ్ళా పోయి చూడుపో. యూ డూ వన్ థింగ్, నేను ఇస్తాను, స్టడీ చేసి మినిస్టర్ పంపించండి. మీరు ఇన్ని చెప్పిన తర్వాత మీ కింద పనిచేసే అధికారులు లేదు సార్ మీరు తప్పని చెప్పగలుగుతారా? 100 సంవత్సరాలు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను మాకు అంత అవసరం లేదు. 4.5 ఎకరా ఎవరిదో పొలం తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం మాకు కానీ మా అనుచరులకు లేదు. ఇప్పుడు ఈ ఇండ్లు ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు కదా, ఇండ్లు ఇది 100 సంవత్సరాల క్రితం 1923లో కట్టిన ఇండ్లు. ఈ రోజు కూడా నేను ఇక్కడే ఉన్నాను, ఇవే కుర్చీలే, ఇదే నీలకమల కుర్చీలే, ఇదే సోఫాలే, ఇవి ఇక్కడే ఉన్నాం. మీరు 100 సంవత్సరాల క్రితం మీ ఇండ్లు ఎక్కడ ఉన్నది, మీ ఆస్తి ఎంత ఉంది ఒకసారి చెప్పండి. మా కుటుంబం దాదాపు కష్టపడి సంపాదించిన సొమ్ము 3/4 భాగం మేము ఆల్రెడీ దానాలు చేసినాం. మీరు మా దాన ధర్మాలు, మా కుటుంబం చేసిన దాన ధర్మాలు చూడాలంటే కూడా మీకు ఒక రోజు పడుతుంది. ఒక రోజు కేటాయించండి టైం, నేనే పర్సనల్గా పిలుచుకొని పోతాను. మిమ్మల్ని పర్సనల్గా పిలుచుకపోయి మొత్తం మా కుటుంబం చేసిన దాన ధర్మాలన్నీ నేను చూపిస్తాను. మీరు ఇటువంటి అనవసరమైన ఆరోపణలు చేయొద్దండి. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్.